హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే మనం స్లాబ్ సిమ్యులేటర్ అయితే ఆడబోతున్నాం గైస్. సో ఇవాళ అయితే మనం స్లాబ్ సిమ్యులేటర్ ఆడతాం గైస్. ఇక్కడైతే మనం క్లిక్ చేస్తే అయితే మనకి పవర్ వస్తుంది గైస్. మీరు స్క్రీన్ టాప్లో అయితే చూడొచ్చు నా పవర్, హెల్త్, ట్రాఫీస్, యూజీసీ అంట గైస్, నాకేంటో తెలీదు. ఓకే గైస్, నాకు తెలిసి బాసెస్ ఉంటాయేమో ఫైట్ చేయడానికి. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం గైస్. ఎస్ గైస్, ఇక్కడైతే బాసెస్ ఉన్నారు. బేకెన్, ఫుట్బాలర్, మాఫియా, చికెన్, ఫైర్ ఫైటర్, డేవీ, బజూకా. మనం బేకెన్ని కూడా బీట్ చేయలేం గైస్, కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి ఇంకా. ఇప్పుడైతే మనం 100 దాటాం కాబట్టి బేకన్ని బీట్ చేయొచ్చు గైస్. సో మనమైతే వెళ్ళి బేకన్తో ఫైట్ చేద్దాం. సో గైస్, మనమైతే ఇక్కడ ట్యాప్ చేస్తే సో ఇక్కడ వచ్చేసి మనం 300 మినిమం 300 స్ట్రెంత్ తెచ్చుకోవాలి గైస్. మనమైతే ఇప్పుడు 300కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. సో గైస్, మనమైతే ఆల్మోస్ట్ 300 దగ్గరికి అయితే వచ్చాం గైస్. సో ఇమీడియట్లీ మనకు 300 వచ్చినట్టునే వెళ్ళి బేకన్ని చాలాసార్లు అయితే బీచ్ చేసి అక్కడికి మనకైతే ఎగ్స్ అయితే ఉన్నాయి గైస్. సో మనం అయితే వెళ్ళి ఎగ్స్ అయితే కొనుక్కుందాం గైస్. సో గైస్, నాకు తెలిసి సింగిల్ షాట్లో బేకన్ అయితే కింద పట్టుకుంటాం గైస్. 2 షాట్స్ గైస్. సో గైస్, నా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్లైమ్ సో గైస్, మనమైతే ఈ పచ్చి అయితే కొన్నాం గైస్, లేకపోతే 10 ఇంచెస్ ఒకటే కొన్నాం గైస్. సో గైస్, మనకైతే ఒక అన్కామన్ లిజర్డ్ అయితే వచ్చింది గైస్. సో ఇప్పుడు మన మల్టీప్లేయర్స్ ఎంత పెరుగుతాయో చూద్దాం. +10 per hit వస్తుంది గైస్. సో ఇక్కడికి వెళ్తే +11 గైస్. 300 నీడెడ్ ఆ ఏరియా. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ స్క్రీన్లో ఆటో అని కనబడుతుంది గైస్. సో ఇప్పుడైతే ఆటో క్లిక్కర్ ఆన్ చేసాం. సో ఇప్పుడైతే 1.5K నీడెడ్ గైస్ పక్కదానికి. మనం 1.2K దగ్గర ఉన్నాం గైస్. 1.5K అయిన తర్వాత మనకి +4 per hit ఆ బాక్సింగ్ దేని దగ్గరికి వెళ్ళచ్చు గైస్. సో మనమైతే దాటేసాం గైస్. మనం అయితే ఇప్పుడు 3K అయితే కావాలి గైస్. మనకి ఇప్పుడు ఫుట్బాలర్ని బీట్ చేయాలంటే మనకి ఇంకా 3K కావాలి గైస్. సో గైస్, మనం అయితే ఆల్మోస్ట్ 3K దగ్గరికి అయితే వచ్చాం గైస్. ఓకే, 3K అయిపోయింది గైస్. సో మనం ఇప్పుడైతే వెళ్ళి ఫుట్బాల్ని ఫైట్ చేద్దాం. 3.5 అంట గైస్, కానీ ఒకసారి ట్రై చేద్దాం. సో గైస్, 3.5 అన్నారు కానీ మనమే విన్ అయిపోయాం. అయితే ఒకసారి గెలిస్తే 50 విన్స్ మంచి ఎగ్ అయితే. సో మనమైతే అది కొందాం కదా.
అయితే 50 విన్ వెనక్కి అయితే కొనండి గైస్. గైస్ మనకైతే ఏం లక్కు లేదు గైస్, 55% ఛాన్స్ వచ్చింది. సో గైస్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఏరియాలోకి వెళ్ళాలంటే ఎలా గైస్, ఎలాగన్నా వెళ్ళొచ్చా? సో గైస్ 5K విన్స్ అయితే కావాలి గైస్ ఐలాండ్ బయటకు వెళ్ళాలంటే. సో మనమైతే ఫస్ట్ కాసేపు ట్రైనింగ్ తీసుకుందాం గైస్. సో గైస్ ఇప్పుడైతే మనకి హిట్కి 28 వస్తుంది. 2 పట్స్ కుక్ చేసుకున్నాం గైస్. $28 హిట్ గైస్. మనకి 10,000 వస్తే +16 బాక్సింగ్ దగ్గరికి వెళ్ళచ్చు గైస్. బాక్సింగ్ బ్యాగ్, పంచింగ్ బ్యాగ్. సో మనం 10K వచ్చేంత వరకు ట్రైనింగ్ తీసుకున్నాం గైస్. అండ్ ఇక్కడ రీబక్స్ అనేది ఉంది గైస్. ఒక రీబక్ చేయాలంటే 50 విన్స్ అంట. రీసెట్ సాల్ స్టాట్స్ ఉంటాయి అంటే గైస్. మనం ఇప్పుడు రీబక్ చేస్తే మన 7,000 పవర్ కాస్త 0కి వెళ్ళిపోద్ది. సో నాకైతే చేయాలని లేదు గైస్. సో మన హ్యాండ్స్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. సో గైస్ ఇక్కడైతే బోల్డ్ హ్యాండ్స్ అయితే కనబడుతున్నాయి గైస్ విన్స్కి. సో నా దగ్గర అయితే ఇప్పుడు 0 విన్స్ ఉన్నాయి గైస్. ఒకసారి నాకు విన్స్ వస్తే అప్పుడు నేనైతే హ్యాండ్స్ అయితే కొనచ్చు గైస్. నేనైతే 300 విన్స్ యాసిడ్ హ్యాండ్ అయితే తీసుకుందాం అనుకున్నాం గైస్. ఫస్ట్ నాకు 10,000 పవర్ వచ్చింది గైస్. ఎల్బీని వాడదాం. మనకు 15,000 వచ్చినట్టు వెళ్ళి బాస్ని అయితే డిఫీట్ చేయడానికి ట్రై చేసాం గైస్. చికెన్ బాస్ని చాలా కామెడీగా చికెన్ బాస్ ఉంటా పైన చాట్ ఉంది గైస్. సో నేనైతే నార్మల్గా ఇందులోకి వెళ్ళిపోయాను. సో గైస్ మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 15,000 స్ట్రెంత్ అయితే వచ్చింది గైస్. 14.7K, 14.8K, 14.9K. గైస్ మనకైతే 15K స్ట్రెంత్ అయితే వచ్చింది గైస్. సో ఇప్పుడు మనమైతే వెళ్ళి చికెన్ బాస్ని అయితే ఫైట్ చేద్దాం. సారీ గైస్ 15,000 గైస్ 50,000 కావాలి మాఫియాని బీట్ చేయాలంటే. ఒకసారి ట్రై చేద్దాం గైస్. అసలు మనం గెలిచే ఛాన్స్ ఉంటా గైస్. గెలిచాం గైస్. మనకైతే 25 విన్స్ వచ్చింది. ఇంకో పెట్ అయితే 50 విన్స్ అయితే కొన్నాం గైస్. వెళ్ళి 50 విన్స్ పెట్ అయితే ఒకటి కొందాం గైస్. సో గైస్ మనకి ఈసారి 25% ఛాన్స్ పెట్ అయితే వచ్చింది గైస్. సో ఇప్పుడైతే 3 పెట్స్ ఉన్నాయి. కాసేపు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వద్దాం గైస్. 50,000 వచ్చిన తర్వాత వద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనకి 48 వస్తుంది గైస్. ఇక్కడ విఐపి రోబక్స్ అయితే కావాలి గైస్. నేను ఇవాళ రోబక్స్ స్పెండ్ చేయాలనుకోవట్లేదు. గైస్ ఇప్పుడు మన దగ్గర అయితే 50 విన్స్ ఉన్నాయి గైస్. సో నేనైతే వాటర్లో అయితే ఎక్విప్ చేసుకున్నాను కదండి. గైస్ ఇప్పుడైతే నా దగ్గర వాటర్ గ్లాస్ ఎక్విప్ చేసుకున్నాను కాబట్టి 160 per hit అయితే వస్తుంది గైస్. ఇప్పుడు మన పవర్ స్కై రాకెట్ అయిపోతుంది.
ఆగలి గైస్. ఫస్ట్ నేను కొన్ని విన్స్ పెట్టుకొని ఈ 300 విన్స్ యాసిడ్ అయితే కొనుక్కోవాలి గైస్. గైస్ మన స్ట్రెంత్ అయితే ఇప్పుడు 42,000 అయితే ఉంది గైస్. సో మనకైతే ఇప్పుడు మినిమం 50 స్ట్రెంత్ అన్నారు, 52,000 స్ట్రెంత్ అన్నారు గైస్. కానీ ఇందాక బీట్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకా ఈజీ అవుతుంది గైస్. గైస్ మనకైతే ఇప్పుడు 48,000 వచ్చింది గైస్, 49,000. ఇప్పుడు గైస్ మనకైతే 50,000 వచ్చింది గైస్. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి సో గైస్ ఇక్కడ మనం మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మనకి స్లాప్ రివార్డ్స్ ఏదో స్లాప్ రివార్డ్స్ ఏమో వస్తాయంట గైస్. సో నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాను. సో గైస్ మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే వెళ్ళి మాఫియాని ఇంకొక 2 times బీట్ చేయాలి గైస్, ఆర్ ఇంకొక 6 times బీట్ చేయాలి గైస్. అప్పుడు 200. సో మన రైట్ వాడడానికి అవ్వదు. ఇప్పుడైతే మన దగ్గర మనకి ఇప్పుడైతే సో గైస్ చేసి ఒక పెట్టుకుని ఇంకా యాసిడ్. సో గైస్ మనం ఫస్ట్ యాసిడ్ గ్లోవ్స్ అయితే ఎక్విప్ చేసుకున్నాం గైస్. ఇప్పుడు మనం కొన్ని పెట్స్ అయితే కొన్నాం. సో గైస్ మనకి రేర్ వచ్చింది. సో గైస్ 3 pets ట్రిపుల్ ఓపెన్కి రోబక్స్ అండి గైస్. ఏది కూడా రావట్లేదు గైస్, అన్నీ కామన్. అంటే వీటిలో ఫస్ట్లో వస్తుంది. ఓకే గ్లోయింగ్ ఏలియన్ నాకైతే 10% పెట్ కావాలి గైస్. ఓకే గైస్ మళ్ళీ గ్లోయింగ్ ఏలియన్, మళ్ళీ గ్లోయింగ్ బేర్ వచ్చింది గైస్. గ్లోయింగ్ బేర్ వేస్ట్ అన్నట్లకన్నా చేపట్టగా. ఓకే గ్లోయింగ్ ఏలియన్ గైస్. సో గైస్ మళ్ళీ అయితే గ్లోయింగ్ ఏలియన్ వచ్చింది. సో గైస్ ఇప్పుడు మన పెట్స్లో అన్ని గ్లోయింగ్ ఏలియన్స్ ఎక్విప్ చేసుకున్నాం గైస్. సో గైస్ మనమైతే ఇప్పుడు మన బెస్ట్ పెట్స్ అయితే ఎక్విప్ చేసుకున్నాం గైస్. సో మన బెస్ట్ పెట్స్ అయితే వచ్చేసి 5 గ్లోయింగ్ ఏలియన్స్, ఇంకా ఒకటైతే వచ్చేసి గ్లోయింగ్ బేర్ గైస్. సో +5 పెట్స్ అయితే ఉన్నాయి గైస్ మనకి. సో ఇప్పుడు పెట్స్ తీసి ఇప్పుడు మనకి హిట్కి ఎంత వస్తుందో చూద్దాం గైస్. సో గైస్ ఇప్పుడు మనకి ఈచ్ హిట్కి చాలా అయితే వస్తున్నాయి గైస్. సో ఇప్పుడైతే మనం యాసిడ్ గ్లో చేసుకున్నాం గైస్. ఈచ్ హిట్కి మనకైతే 500 విన్స్ వస్తుంది. మనం మా ఫ్రెండ్ ఎర్ర అయితే వచ్చాడు. సో మనం ఫైర్ ఫైటర్ని బీట్ చేయడానికి ట్రై చేద్దాం గైస్. ఇవాటి గోల్ కుదిరిద్దో లేదో తెలియదు గైస్. సో మన గోల్ అయితే ఫైర్ ఫైటర్ గైస్. గైస్ మా ఫ్రెండ్ ఎర్ర వచ్చాడు.
గైస్ మనకైతే ఇప్పుడు 140,000 స్లాబ్ పవర్ అయితే ఉంది గైస్. మనం ఇప్పుడు 150,000 స్లాబ్ పవర్ తెచ్చుకున్నాం గైస్. ఓకే గైస్ వచ్చింది. సో చికెన్ బీచ్ అంటే 300K కావాలంట గైస్. కానీ మనం 200K వచ్చిన వెంటనే చికెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం గైస్. గైస్ మనకైతే ఇప్పుడు 175,000, 178,000, 180,000 గైస్. మనం చాలా క్లోజ్గా అయితే ఉన్నాం గైస్. సో గైస్ మనకైతే ఇప్పుడు వచ్చింది గైస్ 200,000. సో ఇప్పుడైతే మనం చూద్దాం గైస్ ఇక్కడ. సో గైస్ మా ఫ్రెండ్ అయితే లీవ్ అయిపోయాడు. సో ఇప్పుడైతే మనం చికెన్ బాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. గైస్ ఇప్పుడు మనం చికెన్ బాస్ని బీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో గైస్ చాలా ఈజీగా చికెన్ బాస్ని సో గైస్ ఫైటర్ని బీచ్ చేయడం అయితే చాలా కష్టం గైస్. మనం అయితే ట్రై చేస్తున్నాం గైస్. మనం చాలా ఉన్నాం గైస్ ఫైటర్ని బీచ్. సో గైస్ చాలా తక్కువ, ఒక 250,000 స్ట్రెంత్ వస్తే మనం ఫైటర్ని బీచ్ చేసేసి. ఈ గేమ్ అంతా అయితే అబద్ధాలు చెప్తుంది గైస్. అక్కడ 1.5 మిలియన్ ఏరియాలో ఉంది, కానీ నాకు తెలిసి 250,000 వస్తే చాలు గైస్ మనం బీచ్ చేసేయచ్చు. ఇదైతే చీట్ కోడ్ గైస్. సో మనం వెయిట్ చేద్దాం 250,000 to 300,000 వచ్చేంత వరకు వెయిట్ చేసి మనమైతే వెళ్ళి ఫైర్ ఫైటర్ని బీచ్ చేద్దాం గైస్. సో ఒకసారి నేను ఫైర్ ఫైటర్ బీచ్ చేసేస్తే వీడియో ఎండ్ చేసేస్తాను. సో గైస్ నేను కంటిన్యూ చేసి లాస్ట్ ఫైటర్ బాస్ని డిఫీట్ చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సారీ గైస్ నేను ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలంటే కామెంట్ అయితే చేయండి గైస్, కంటిన్యూ ఈ సిరీస్ అని. సో గైస్ మనకైతే ఇప్పుడు మన పవర్ అయితే 300,000 రీచ్ అయిపోతుంది గైస్. సో గైస్ ఇప్పుడైతే మన పవర్ వచ్చేసి 300,000 గైస్. ఇప్పుడు వెళ్ళి ఫైర్ ఫైటర్ని అయితే బీచ్ చేసేద్దాం గైస్. సో గైస్ మనం చాలా ఈజీగా అయితే ఫైర్ ఫైటర్ బాస్ని బీచ్ చేస్తాం. మన దగ్గర ఇంకా 60 డిఫీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అసలు అవ్వదు గైస్. నేను అనుకున్నట్టు అవ్వట్లేదు, చాలా కష్టం గైస్. సో నేను ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలంటే కామెంట్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll meet you in the next video.